దాదాపుగా 20 రోజుల నుంచి నిరాదీక్షలు చేస్తున్నారు. లేదు విశాఖపట్నం కలెక్టర్ లెటర్లు ఇచ్చారు, అక్కడ ధర్నాలు చేశారు. అధికారులు వచ్చి మాట్లాడి సమస్య పరిష్కారానికి ఈ రోజు నిన్న చేసినట్టు అనేక ప్రయత్నాలు చేయవచ్చు. కానీ వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి? వీళ్ళు మనకు అవసరమని చెప్తారు. ఈరోజు కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు రోజుకు 3-4 సార్లు తిరుగుతారు. ఈవిడ కుయ్యి అని ఆరని పెట్టుకుని తిరుగుతున్నారు. 3-4 సార్లు తిరుగుతున్నారు. డీడీ గారు తిరుగుతారు, పిఓ గారు తిరుగుతారు, ఎస్పీ గారు తిరుగుతారు. పోలీసులు అయితే నిత్యం మనతో ఉంటున్నారు. ఏ రోజైనా మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడతామని ఏ అధికారం చెప్పారా? అంటే మనం గిరిజనులు అనేసరికి వీళ్ళు కూర్చుంటారు, వీళ్ళు జోలి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారా? అసలు వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏంటి విషయం? ఇక్కడ లా అండ్ ఆర్డర్ రెండు కూడా పరిష్కారం చేయవలసింది ఇక్కడ కలెక్టరు, ఇక్కడ పిఓ, ఇక్కడ ఆర్డీఓ. అసలు ఒక మనిషి ఎందుకు ఉద్యమం చేస్తున్న, ఒక మనిషి ఎందుకు ధర్నా చేస్తుందని చెప్పి సమస్య తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కానీ కనీసం వాళ్ళకి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేదు. చదువుకున్న వాళ్ళందరూ గొప్పలు అయిపోరు, చదువుకొని ఉద్యోగం సంపాదించిన కూడా గొప్పలు అయిపోయారు. చదువుకున్న సంస్కారం కావాలి, మానవత్వం ఉండాలి. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది గిరిజనులతో మమేకమై చాలా సందర్భంలో ఇక్కడ చర్చించుకుని సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఈ రోజు వచ్చి పోలీసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి పిల్లల్ని రోడ్డు మీద కట్టేసి గిరిజనులను పట్టించుకోకుండా ఈ రోజు మీరు మాట్లాడకూడదు ఆంక్షలు ఏంటి?